హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ రిలేషన్షిప్ అండ్ ఇట్స్ టైప్స్ ఇన్ ఈఆర్ మోడల్. ఓకే, సో మీకు ఫస్ట్ ఈఆర్ మోడల్లో మొత్తం మనకి బేసిక్ బ్లాక్స్ 3. అవేంటవి? ఫస్ట్ వన్ ఎంటిటీ, సెకండ్ వన్ అట్రిబ్యూట్ అండ్ థర్డ్ వన్ రిలేషన్షిప్. సో ఎంటిటీ, అట్రిబ్యూట్, రిలేషన్షిప్ కోసం నేను డెఫినేషన్స్ అన్నీ చెప్పున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే కాంపోనెంట్స్ ఆఫ్ ఈఆర్ మోడల్ అని, దాన్ని మనం బేసిక్ కాంపోనెంట్స్ అని కూడా అంటారు. సో ఆ బేసిక్ కాంపోనెంట్స్ వీడియో అయితే మీకు వింటేనే ఈ వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకని మీరు అయితే ఫస్ట్ ఆ వీడియో వినండి. సో అందుకని నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ వీడియో వినండి, అండ్ దెన్ ఈ వీడియోకి వస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఈఆర్ మోడల్లో మనకి థర్డ్ టైప్ ఏంటంటే రిలేషన్షిప్. సో రిలేషన్షిప్ అంటే ఏంటో చెప్పాను ఆల్రెడీ. సో ఇప్పుడు ఏంటంటే రిలేషన్షిప్స్ టైప్స్ అనమాట. టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ రిలేషన్ అంటే ఏంటో నేను బ్రీఫ్గా చెప్తాను ఫ్రెండ్స్, దెన్ మీకు ఈ టాపిక్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? చూడండి, ఏ రిలేషన్షిప్ డిస్క్రైబ్స్ అండ్ అసోసియేషన్ అమాంగ్ ఎంటిటీస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రిలేషన్షిప్. అంటే ఏంటంటే టూ ఎంటిటీస్ మధ్య ఒక రిలేషన్ని కనుక మనం ఏర్పాటు చేస్తే దాన్ని మనం రిలేషన్షిప్ అంటారు. ఫస్ట్ మీకు ఎంటిటీ అంటే ఏంటో కూడా తెలియాలి. సో అందుకనే ఆ వీడియో వినండి అని చెప్పాను. ఓకేనా? సో నేను క్లియర్గా చెప్తాను ఎంటిటీ అంటే కూడా. ఇప్పుడు నేను ఎంటిటీ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని మనం ఎంటిటీ అంటారు. లైక్ స్టూడెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. స్టూడెంట్ని మనం ఎంటిటీ అంటారు. అలానే ప్లేసెస్ని మనం ఎంటిటీస్ అంటారు. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం ఎంటిటీ అంటారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎంటిటీస్ మధ్య అంటే 2 or 3 ఎంటిటీస్ మధ్య ఒక రిలేషన్ని కనుక మనం ఏర్పాటు చేయగలిగితే దాన్నే మనం రిలేషన్షిప్ అంటారు. సో రిలేషన్షిప్ అంటే ఏంటి అంటే మీకు ఇంగ్లీష్లో వెర్బ్స్ ఉంటాయి కదా, సో వెర్బ్స్నే మనం ఇక్కడ రిలేషన్షిప్ అంటారు. అంటే ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్గా రిలేషన్షిప్కి ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నేను రిలేషన్షిప్ అంటే ఏమన్నాను? అమాంగ్ ఎంటిటీస్ మధ్య ఒక రిలేషన్ కనుక మనం ఏర్పాటు చేస్తే దాన్ని మనం రిలేషన్షిప్ అంటారు. ఈ రిలేషన్గా మనం వెర్బ్స్ని యూజ్ చేస్తారు అన్నాను కదా. సో చూడండి, టీచర్, సబ్జెక్ట్ అనేవి ఏంటవి? 2 ఎంటిటీస్ కదా. సబ్జెక్ట్ అనేది ఒక ఎంటిటీ, టీచర్ అనేది ఒక ఎంటిటీ. అండ్ టీచ్ అనేది ఏంటి? వెర్బ్. టీచర్ టీచ్ సబ్జెక్ట్ అన్నారు. చూడండి, ఒక రిలేషన్ ఏర్పడింది. టీచర్ అనేవాడు సబ్జెక్ట్ని చెప్తాడు. అవునా కాదా? ఓ రిలేషన్ ఏర్పడిందా? సో దీన్నే మనం రిలేషన్షిప్ అంటారు. టీచర్ టీచ్ సబ్జెక్ట్. సో టీచర్ సబ్జెక్ట్ని చెప్తుంది. ఓకే, దెన్ ఇది ఎగ్జాంపుల్ ఫర్ రిలేషన్షిప్. అండ్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది చూద్దాం. సో మొత్తం మనకి రిలేషన్షిప్లో 3 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 3 టైప్స్ ఏంటంటే 1 to 1, 1 to many, many to many. 1 to 1, 1 to many, many to many. ఇలా 3 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. సో వీటి కోసం మనం క్లియర్గా ఇప్పుడు చెప్పుకుందాం. ఓకేనా? టైప్ ఏంటంటే 1 to 1 రిలేషన్షిప్. సో 1 to 1 రిలేషన్షిప్ అంటే ఏంటంటే చూడండి, అసలు మనకి ఫస్ట్ రిలేషన్షిప్ అంటే ఏం చెప్పుకున్నాం? ఎంటిటీస్ మధ్య ఒక రిలేషన్ని ఏర్పాటు చేస్తే దాన్ని మనం రిలేషన్షిప్ అంటారు. అవునా? సో ఎంటిటీస్ మధ్య అంటే ఇక్కడ 2 ఎంటిటీస్ మధ్య ఒక రిలేషన్ని కనుక ఏర్పాటు చేస్తే దాన్ని మనం రిలేషన్షిప్ అంటారు. ఇక్కడ 1 to 1 రిలేషన్షిప్ అంటే ఏంటంటే ఎంటిటీస్ మధ్య ఒకే ఓన్లీ వన్ రిలేషనే ఉంటే దాన్ని మనం 1 to 1 రిలేషన్షిప్ అంటారు. చూడండి, ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఏమన్నాడంటే ఎంప్లాయీ మేనేజ్ స్టోర్. చూడండి, ద రిలేషన్షిప్ ఎంప్లాయీ మేనేజ్ స్టోర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ 1 to 1. ఎలా? చూడండి, ఏ స్టోర్ ఈజ్ మేనేజ్డ్ బై ఏ సింగిల్ ఎంప్లాయీ. అంతేనా? ఒక స్టోర్ని మనం ఒక్క ఎంప్లాయీ మాత్రమే మేనేజ్ చేయగలడు. అవును, మొత్తం మేనేజ్ చేసేది ఒక్క ఎంప్లాయీనే. బట్ ఒక స్టోర్ మొత్తాన్ని ఓన్లీ ఒక్క స్టోర్ని ఒక్క ఎంప్లాయీయే కనుక మేనేజ్ చేస్తే దాన్ని మనం 1 to 1 రిలేషన్షిప్ అంటారు. A store is managed by a single employee. In turn, each store managed who is an employee managed only one single store. Therefore, the relation employee managed store is labeled 1 to 1. అంటే ఒక ఎంప్లాయీ ఒక స్టోర్నే కనుక మేనేజ్ చేస్తే దాన్ని మనం 1 to 1 రిలేషన్షిప్ అంటారు. ఇక్కడ రిలేషన్కి మనం మేనేజ్ అనేది రిలేషన్ అనమాట. ఎంప్లాయీకి స్టోర్కి మధ్య ఒక్క రిలేషన్ ఏంటంటే మేనేజ్ అనేది రిలేషన్ అనమాట. ఓకేనా? సో 1 to 1 రిలేషన్షిప్ అంటే ఒక్క ఎంప్లాయీనే ఒక్క స్టోర్ని మాత్రమే మేనేజ్ చేస్తే దాన్ని మనం 1 to 1 రిలేషన్షిప్ అంటారు. ఇక్కడ రిలేషన్ ఏంటంటే మేనేజ్. ఓకే, సో 1 to 1 అర్థమైందా? అండ్ సెకండ్ టైప్ ఏంటంటే 1 to
మెనీ. సెకండ్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఏంటంటే వన్ టు మెనీ రిలేషన్షిప్. సో వన్ టు మెనీ రిలేషన్షిప్ అంటే ఏంటంటే వన్ ఎంటిటీ మెనీ ఎంటిటీస్ని రిలేషన్ కనుక చేస్తే, వన్ ఎంటిటీ మెనీ ఎంటిటీస్తో రిలేషన్ కనుక జరిగితే దాన్ని మనం వన్ టు మెనీ రిలేషన్షిప్ అంటారు. చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్లో చూడండి, పెయింటర్ పెయింట్స్ పెయింటింగ్. పెయింటర్ అనేది ఒక ఎంటిటీ, పెయింటింగ్ అనేది ఒక ఎంటిటీ. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటంటే పెయింట్స్. అంటే చూడండి, పెయింటర్ అనేవాడు ఒకడు, అవునా? పెయింటర్ అనేవాడు పెయింటింగ్ని వేస్తాడు. ఏంటి పెయింట్స్, పెయింటింగ్ని ఒక్క పెయింటే కాదు మెనీ పెయింటింగ్స్ వేస్తున్నాడు, అవునా? ఒక పెయింటరు ఒక్క పెయింటింగ్నే కాదు కదా, మెనీ పెయింటింగ్స్ని వేస్తాడు. కాబట్టి ఇది వన్ టు మెనీ రిలేషన్షిప్ అయింది. అంటే చూడండి, వన్ పెయింటర్ పెయింట్స్ పెయింటింగ్, మెనీ పెయింటింగ్స్ని ఒక్క పెయింటరే వేస్తే దాన్ని మనం వన్ టు మెనీ రిలేషన్షిప్గా చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఏ పెయింటర్ పెయింట్స్ మెనీ డిఫరెంట్ పెయింటింగ్స్. ఏ పెయింటర్ paints many different paintings, but each one of them is painted by only one painter. అవునా? పెయింటర్ అనేవాడు డిఫరెంట్ పెయింట్స్ని వేస్తాడు, బట్ ఒక్క పెయింటర్ మాత్రమే ఆ పెయింటింగ్స్ మొత్తాన్ని ఒక్క పెయింటరే వేస్తే దాన్ని మనం వన్ టు మెనీ రిలేషన్షిప్ అంటారు. దస్ ద పెయింటర్, ద ఓన్లీ వన్ పెయింటర్ ఈజ్ రిలేటెడ్ టు ద పెయింటింగ్స్. అంటే మెనీ పెయింటింగ్స్తో రిలేషన్ కనుక జరిగితే దేర్ఫోర్ డేటాబేస్ డిజైన్డ్ లేబుల్ ద రిలేషన్షిప్ పెయింటర్స్ పెయింట్స్ పెయింటింగ్ యాజ్ వన్ టు మెనీ. అర్థమైందా? వన్ టు మెనీ రిలేషన్షిప్ అంటే one entity is related to many entities. అర్థమైందా? one entity is related to many entities is called as a one to many relationship. Only one painter can paint many paintings, then it is called as one to many relationship. Okay, and third one is, and థర్డ్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఏంటంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్. సో మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనగానే మీకు అర్థం అవ్వచ్చు ఏంటి, మనం ఫస్ట్ టూ కనుక మీకు అర్థమైతే కన్ఫామ్గా ఇది అర్థమవుతుంది. సో చూద్దాం, మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటే, సో వన్ ఎంటిటీ ఇంకో ఎంటిటీతో మెనీ రిలేషన్షిప్స్తో ఉంటే దాన్ని మనం మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటారు. ఓకేనా? వన్ ఎంటిటీ, ఒక ఎంటిటీ ఇంకో ఎంటిటీతో మెనీ రిలేషన్షిప్స్తో ఉంటే దాన్ని మనం మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటారు. చూడండి, ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎంప్లాయీ లెర్న్స్ స్కిల్. ఎంప్లాయీ అనే వాళ్ళు మెనీ, అవునా? మెనీ ఎంప్లాయీస్ మెనీ స్కిల్స్ని లెర్న్ చేయగలరు, అవునా? అవును, వన్ ఎంప్లాయీ మెనీ స్కిల్స్ని లెర్న్ చేయగలరు. అలానే ఎంతమంది ఎంప్లాయీస్ అయినా అదే స్కిల్స్ని కనుక లెర్న్ చేయగలిగితే దాన్ని మనం మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటచ్చు. ఎగ్జాంపుల్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. an employee may learn many job skills. అవునా? ఒక ఎంప్లాయీ may learn many job skills. జాబ్ స్కిల్స్ని, ఎన్నో జాబ్ స్కిల్స్ని ఒక్క ఎంప్లాయీయే నేర్చుకుంటాడు, రైట్? అండ్ ఈచ్ జాబ్ స్కిల్ మే బీ లెర్న్ బై మెనీ ఎంప్లాయీస్. అవునా? అలానే ఈచ్ జాబ్ స్కిల్, ఏ జాబ్ స్కిల్ అయినా మే బీ లెర్న్ బై మెనీ ఎంప్లాయీస్. అదే జాబ్ స్కిల్ అంటే ఆ జాబ్ స్కిల్ని మెనీ ఎంప్లాయీస్ కనుక లెర్న్ చేస్తే డేటాబేస్ డిజైన్డ్ లేబుల్ ద రిలేషన్షిప్ ఎంప్లాయీ లెర్న్ స్కిల్స్ యాజ్ మెనీ టు మెనీ రిలేషన్షిప్. ఓకే, క్లియర్గా అర్థమైందా? మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటే ఎంప్లాయీ లెర్న్స్ స్కిల్, మెనీ ఎంప్లాయీస్, ఎంతమంది ఎంప్లాయీస్ అయినా ఎన్ని స్కిల్స్నైనా నేర్చుకుంటాడు, అవునా? ఎన్ని ఎంప్లాయీస్ అయినా, ఎంతమంది ఎంప్లాయీస్ అయినా ఎన్ని నెంబర్ ఆఫ్ స్కిల్స్ని నేర్చుకుంటే, ఇక్కడేంటి మెనీ ఎంప్లాయీస్ మెనీ స్కిల్స్ కెన్ బి రిలేటెడ్ టు మెనీ టు మెనీ రిలేషన్షిప్, రైట్? మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటే సో మనకి మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది కంప్లీట్ అయింది. అండ్ రిలేషన్షిప్స్లో టైప్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో మొత్తం మనకి 3 టైప్స్ కదా, ఏంటవి? 1 to 1, 1 to many, many to many. సో 3 కంప్లీటెడ్ కదా. సో మీకు క్వశ్చన్ ఎలా ఇస్తాడో చూడండి.
రైట్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్ అండ్ ఇట్స్ టైప్స్ ఇన్ ఈఆర్ మోడల్. ఈఆర్ మోడల్లో ఉన్న రిలేషన్షిప్ యొక్క టైప్స్ గనక అడిగితే మీరు ఇది 1 to many, many to many, 1 to 1 ఈ 3 రిలేషన్షిప్స్ని మీరు రాయాలి. ఓకే, సో ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చనే ఫ్రెండ్స్. 5 మార్క్స్కి మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో చదువుకోండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను క్లియర్గా మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. దెన్ నా ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.